బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశమంతా మరొకసారి ఉలిక్కి పడేలా చేసింది పార్లమెంట్ పై దాడి ఘటన. 22 ఏళ్ల క్రితం పార్లమెంట్ పై జరిగిన దాడిని మరవక ముందే సరిగ్గా మళ్ళీ అదే రోజున నిండు సభలోకి ఇద్దరు అగాంతకులు చొరబడడం అందరినీ షాక్కు గురయ్యేలా చేస్తుంది. అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన పార్లమెంట్ లోకి మూడంచెల సెక్యూరిటీని దాటుకొని వచ్చి మరి ఆ అగాంతకులు స్మోక్ బాంబ్ ప్రయోగించారు. ఎంపీలు వారిని చుట్టుముట్టి పోలీసులకు పట్టించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే పార్లమెంటు లోపల ఇదంతా జరుగుతున్న సమయంలోనే పార్లమెంటు వెలుపల కూడా మరో ఇద్దరు స్మోక్ బాంబులను ప్రయోగించి నిరసన తెలిపారు. ఈ ఊహించని ఘటనలు ఒక్కసారిగా దేశ ప్రజలందరినీ విస్మయానికి గురిచేశాయి. ఈ క్రమంలోనే దాడికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడి జరిగినట్టు పోలీసులు తేల్చారు. ఈ దాడికి సంబంధించి 4 కాదు మొత్తం 6 హస్తం ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఇక పార్లమెంట్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, పార్లమెంట్ లో నిన్న జరిగిన ఈ ఘటన చూసాం కదా, దాదాపు 22 ఏళ్ల తర్వాత మళ్ళీ ఘటన పునరావృతమైంది. ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్ ఉమక్, పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అయితే ప్రజెంట్ కొనసాగుతోంది. ఇటు దేశవ్యాప్తంగా కూడా ఇటు హర్యానా అసెంబ్లీ ప్రజెంట్ జరుగుతున్న నేపథ్యంలో హర్యానా అసెంబ్లీ వద్ద కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పోలీసులతో ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసి పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అంటే ఇటు పంజాబ్, హర్యానా, చండీగఢ్ బోర్డర్స్లో ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి. ఎవరైనా కొత్త వారు వస్తే వారిని వివరాలు సేకరించాలి. ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి ఏదైతే దాడి జరిగిందో, అంటే ఇక్కడ హర్యానాకు సంబంధించిన వారు ఉన్నారు, ఇటు కర్ణాటకకు సంబంధించి, మహారాష్ట్ర సంబంధించి వారు ఉన్నారు. వారందరికీ సంబంధించి కూడా వారి మూలాలు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఉన్నట్లుగా కూడా పోలీసులు ధృవీకరించారు. దానికి సంబంధించి విచారణకు సంబంధించి ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో దానిపై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ఇటు ఢిల్లీ పోలీసులు కూడా UAPA అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్, అంటే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు కింద ఒక చట్టాన్ని నమోదు చేశారు. దానికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఈ సెక్షన్ కింద అయితే విచారణ కొనసాగిస్తున్నారు. అయితే మరోవైపు ఏదైతే దాడి జరిగిందో పార్లమెంట్లో, దానికి సంబంధించి హోంశాఖ మంత్రిత్వ శాఖకు లోక్సభ సెక్రటరియట్ ఒక లేఖ రాసింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలంటూ కూడా లేఖ రాసిన నేపథ్యంలో ఇటు CRPF DG అనీష్ దయాల్ సింగ్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అసలు భద్రతా లోపాలకు గల కారణాలు ఏంటనే దానిపై సమగ్ర విచారణ చేసి ఒక నివేదికను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సమర్పించిన తర్వాత భద్రతా వైఫల్యాలకు సంబంధించి ఇంకా భద్రత ఏ విధంగా కల్పించాలనే దానిపై సిఫారసులను ఈ కమిటీ చేయబోతోంది. మరోవైపు ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆ దాడికి పాల్పడిన 6గురిలో ఇప్పటికే 5గురిని అదుపులో తీసుకున్నారు. అంటే ఆ లోపలికి వెళ్ళి స్మోక్ బాంబ్ ప్రయోగించిన సాగర్ శర్మ కానీ, మరోవైపు మనోరంజన్, వీరిద్దరిని అదుపులో తీస్తున్నారు. ఇక బయట ఎవరైతే ఈ స్మోక్ బాంబ్ ప్రయోగించారో నీలం, అలాగే అన్మోల్ షిండే, వీరిద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు. మరో ఇద్దరు వీరిని అదుపులో తీసుకున్న సందర్భంలో వారిద్దరు కూడా పరారయ్యారు. వారిద్దరిలో మరొకరైన రికీ శర్మను గురుగాంలో అదుపులో తీసుకున్నారు. ఇక లలిత్ ఝా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇక ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో, ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అత్యంత సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాలకు చెందినవారు. వీరిలో నిరుద్యోగులు ఉన్నారు. అంటే పని చేస్తే కానీ పూట గడవని వారి కుటుంబ సభ్యులైతే ఉన్న పరిస్థితి నెలకొంది. ఇక నీలం విషయానికి వస్తే హర్యానాలో నివాసం ఉంటుంది, తను సివిల్స్కు ప్రిపేర్ అవుతుంది. అంటే నీలం ఈ దాడికి పాల్పడినట్లు టీవీలలో చూసి మాత్రమే మేము గుర్తించాము, చాలా ఆందోళనకు చెందామనేది నీలం తల్లి సరస్వతీదేవి అయితే తెలిపారు. అంటే తను హర్యానాలోని ఒక శ్రీ బాలాజీ PG గర్ల్స్ హాస్టల్లో ఉంటూ ఉన్నత విద్యను అభ్యసిస్తుంది. తాను పలు ధర్నాల్లో, ఇటు రెజ్లర్స్ ఏదైతే గతంలో జంతర్ మంతర్లో రెజ్లర్స్ ఆందోళన నిర్వహించారు, దానికి సంబంధించి రైతులు ఏదైతే ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు, ఇటువంటి కార్యక్రమాలు పాల్గొంటూ ఉంటుందంటూ కూడా నీలం గ్రామస్తులు కూడా తెలుపుతూ ఉన్నారు. అయితే మరోవైపు
లలిత్ ఝా కోసం ఎవరైతే ఆరుగురు నిందితుల్లో లలిత్ ఝా ఉన్నారో లలిత్ ఝా నివాసంలోనే హర్యానాలో వీరందరూ కూడా ఉన్నట్లుగా గుర్తించారు. 5గురు కూడా నేను అక్కడి నుంచి వచ్చి ఒక ప్లాన్ ప్రకారం అందరూ అంటే 6గురు కూడా లోపలికి వెళ్ళాలని ప్రయత్నించారు. కానీ అక్కడ ఇద్దరికి మాత్రమే పాస్ లభించడంతో ఇద్దరు అంటే గేట్ వరకు వెళ్ళి అందరూ వెళ్లేందుకు అక్కడ ప్రయత్నించినప్పటికీ అక్కడ సెక్యూరిటీ నిరాకరించడంతో కేవలం ఇద్దరిని మాత్రమే లోపలికి పంపించారు. సాగర్ శర్మ అలాగే మనోరంజన్ వీరిద్దరు మాత్రం లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైతే గ్యాలరీ ఉందో విజిటర్ గ్యాలరీ నుంచి కిందకి దూకిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు టేబుల్స్పై జంప్ చేస్తూ స్పీకర్ వైపు వెళ్లే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అక్కడున్న సభ్యులు అప్రమత్తమై వారిని పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక విక్కీ శర్మ నివాసానికి వెళ్ళి పోలీసులు వివరాలు అయితే సేకరించారు. విక్కీ శర్మ ఒక డ్రైవర్గా వాచ్మెన్గా జీవితం గడిపేవారని తనకు భార్య 14 సంవత్సరాల కుమార్తె కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే విచారణ నిమిత్తం విక్కీ శర్మ భార్యను కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక నీలం అరెస్టు గురించి తన తల్లి కూడా స్పందించారు. గతంలో ఏదైతే హర్యానాలో జింద్లోని గసో ఖుర్ద్ గ్రామంలో వారి కుటుంబ సభ్యులందరూ కూడా నివాసం ఉంటారు. తల్లి సాగర్ శర్మ తల్లి కూడా సాగర్ శర్మ అరెస్టుపై స్పందించారు. సాగర్ శర్మ ఈ రిక్షా నడుపుతారు అంటే సాగర్ శర్మ కుటుంబ సభ్యులు మొత్తం 4. తండ్రి కార్పెంటర్గా సాగర్ శర్మ ఈ రిక్షా నడిపేవాడని తల్లి రాణి శర్మ అయితే పోలీసులకు వివరించారు. అంటే తనకు పని ఉందని చెప్పి బయటకు వెళ్ళారు, తన స్నేహితులతో బయటకు వెళ్తున్నారని చెప్పి మాత్రం వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అనేది తెలియదంటూ కూడా రాణి శర్మ తెలిపారు. అలాగే ఇప్పటి వరకు అయితే ఎంత మందిని అదుపులోకి తీసుకున్నారు? దాదాపు మొదట అయితే పార్లమెంట్ పై దాడి చేసింది 4గురే, కానీ తర్వాతకి 6గురు ఉన్నట్టు తెలుస్తుంది. మరి మొత్తం 6గురిని అదుపులోకి తీసుకున్నారా? రైట్. ఇంత ముందుకు చెప్పినట్లుగా మొదట ఎవరైతే లోపలికి వెళ్ళారో లోక్సభ లోపలికి వెళ్ళిన వారు ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. తర్వాత బయట స్మోక్ బాంబ్ ప్రయోగించిన ఇద్దరిని అమోల్ షిండే అలాగే నీలం వీరిద్దరిని అదుపులో తీసుకునే సందర్భంలో బయట వారితో పాటు వచ్చిన మరో ఇద్దరు పరారైన సందర్భంలో విక్కీ శర్మను ఇంతకుముందు చెప్పినట్లుగా విక్కీ శర్మను తన నివాసానికి వెళ్ళి అదుపులో తీసుకున్నారు. తర్వాత లలిత్ ఝా కోసం మాత్రం పోలీసు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే కనుక విక్కీ శర్మతో పాటు తన భార్య అంటే మొత్తం కూడా 6గురిని అదుపులో తీసుకున్నారు. ఇంకా లలిత్ ఝా మాత్రం అదుపులో తీసుకోవాల్సి ఉంది. అంటే విచారణ నిమిత్తం మాత్రమే విక్కీ శర్మ భార్యను అదుపులో తీసుకున్నట్లుగా పోలీసులు ధృవీకరించారు. అంటే చుట్టుపక్కల వారందరూ కూడా విక్కీ శర్మ ఇటు వాచ్మెన్ గాను ఇటు డ్రైవర్ గాను వర్క్ చేసేవారు. అంటే తను డ్రింకరు, ఎక్కువ గొడవలు పడుతూ ఉండేవారు, అందరిని తిడుతూ ఉండేవారు. తను ఏం చేస్తారో ఎవరికి తెలియదు అనేది ప్రధానంగా చుట్టుపక్కల వారు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అంటే ఒక్కోసారి ఒక్కొక్క వృత్తి నిర్వహిస్తూ ఉంటారు. అంటే జీవనం సాగించడానికి జీవనోపాధి కోసం వాచ్మెన్గా డ్రైవర్గా కూడా విధులు నిర్వహించేవారు అనేది చుట్టుపక్కల వారు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అంటే వీరందరూ కూడా సామాన్య కుటుంబానికి సంబంధించిన వారు. అంటే మరోవైపు ఇటు అన్మోల్ షిండే కూడా గతంలో అనేక పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా ఈవెంట్స్కి వెళ్ళారు, అనేక ఉద్యోగ ప్రయత్నాలు చేశారు, అన్నింటిలో కూడా విఫలమయ్యారు. ఉద్యోగం రాకపోవడంతోనే వీరందరితో కలిసి ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడి ఉంటారనేది పోలీసులు ధృవీకరిస్తున్నారు. అంటే మొత్తం కూడా వీరందరూ కూడా గత 4 సంవత్సరాలుగా టచ్లో ఉన్న నేపథ్యంలో వీరందరూ కూడా నిరుద్యోగులు, అత్యంత పేదరికానికి చెందిన కుటుంబాలకు చెందిన సభ్యులు కూడా వీరందరూ కూడా వారి బ్యాక్గ్రౌండ్ చూసినా కూడా అంతే ఉంది. వారి కుటుంబ సభ్యుల్ని పోలీసులు వెళ్ళి ప్రశ్నించిన నేపథ్యంలో వారి నివాసం కానీ వారి బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం చూసిన నేపథ్యంలో అంతా నిరుద్యోగులు, ఏదైనా పని చేస్తే కానీ పూట గడవని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులంతా వీరంతా. కానీ వీరందరూ సోషల్ మీడియా వేదికగా ఒక వేదిక మీదకి రావడంతోనే ఒక నిర్ణయం ప్రకారం గతంలో ఏదైతే 2001లో పార్లమెంట్పై దాడి జరిగిందో అదే రోజు ఇటువంటి ఇష్యూ క్రియేట్ చేస్తే మొత్తం కంట్రీ అటెన్షన్ అంతా అక్కడ తమ వైపు దృష్టి కేంద్రీకరించే విధంగా కూడా ఉంటుంది. తమ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి, దేశం దృష్టికి తీసుకువెళ్లే యోచనలో ఉన్నట్లుగా కూడా ఇటు పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అయితే తెలుస్తుంది. కానీ అసలు వెనక్కి ఉన్నది ఎవరనేది కూడా ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అలాగే 2001 ఘటన తర్వాత ఒక పటిష్టమైనటువంటి భద్రతనైతే పార్లమెంట్ లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఇంత భద్రతను ఏర్పాటు చేయడంలో అక్కడ విఫలమైందని అనుకోవచ్చు అంటారు? అంటే భద్రత పరంగా చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరిని 5 అంచెల భద్రత ఉంటుంది. ఎవరు పాస్ తీసుకొచ్చినా కానీ ముందు ఆ రిసెప్షన్ నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు మెటల్ డిటెక్టర్ ఉంటుంది, అక్కడ చెక్ చేస్తారు. తర్వాత అందరినీ కూడా మహిళలకు సంబంధించి కానీ ఇటు పురుషులకు సంబంధించి కూడా అక్కడ సపరేట్ సెక్యూరిటీ సిబ్బంది ఉంటుంది. ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే టాప్ టు బాటమ్ అంతా చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి వెళ్ళనిస్తారు. కానీ అక్కడ నిన్న మనం ఏదైతే చూపించామో క్రియేటివ్ కలర్స్ అనే ఒక గొట్టాన్ని చిన్న బాక్స్ టైప్లో ఉంది, దాన్ని తీసుకుని వెళ్ళి లోపలికి లోపల ప్రవేశించిన వెంటనే ఎవరైతే తను పట్టుకోవడానికి ప్రయత్నించిన సందర్భంలో వెంటనే తన దగ్గర ఉన్న షూ లోపల తీసుకెళ్ళిన
క్రియేటివ్ కలర్స్ అది ఆ స్మోక్ బాంబును ప్రయోగించి దానికి ఏదో పిన్ ఉంటుంది, ఆ పిన్ లాగిన తర్వాత దాన్ని ప్రయోగించడంతో అక్కడ అంతా కూడా ఎల్లో కలర్లో ఇది స్మోక్ బాంబు అక్కడ పొగ అయితే మాత్రం ఎల్లో కలర్లో బయటకు వచ్చింది. దానివల్ల అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. వెంటనే స్పీకర్ కూడా ప్యానెల్ స్పీకర్ లోక్సభను 2 గంటలకు వాయిదా వేశారు. వాయిదా వేసిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ కూడా సభ్యులందరూ కూడా భయాందోళన గురై బయటకు వెళ్ళిపోయారు. తర్వాత అక్కడ ఉన్న విజిటర్స్ కూడా బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి నెలకొంది. ఇక ప్రజెంట్ అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ ఎవరైతే పాస్ ఇష్యూ చేశారో ఇటు కర్ణాటకకు సంబంధించిన బీజేపీ ఎంపీని ఆయన్ను కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఢిల్లీ పోలీసులు కానీ ఇటు కర్ణాటక పోలీసులు, హర్యానా పోలీసులు అందరూ కూడా ఈ సమన్వయ కమిటీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ సమగ్ర విచారణ చేసి అసలు దాడికి సంబంధించి కానీ ఇటు పాస్ ఇష్యూ చేసిన ఎవరెవరు భద్రతా లోపాలకు సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలి, ఒక కమిటీ నివేదికను సమర్పించాలనేది ప్రధానంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసింది. ఉమా. రైట్, థ్యాంక్ యూ శివ.